శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. కొత్త సంవత్సరం ఆరంభమవుతుంది, మకర సంక్రాంతి ఆరంభమవుతుంది. మకర సంక్రాంతి మనం ఎందుకు చేసుకుంటాం అనే విషయానికి వచ్చినప్పుడు అంటే మకరంలోకి సూర్యభగవానుడు ప్రవేశించినప్పుడు, అంటే రవిగ్రహం ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి అనమాట. రవి మకరంలో ఎప్పుడైతే ప్రవేశిస్తాడో ధను రాశి నుండి అక్కడ మనకు సంక్రాంతి ఆరంభమవుతుందన్నమాట మకరంలోని. సో ఇప్పుడు ఇక్కడ మకర సంక్రాంతి చేసుకుంటారు. రవి మకరంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న నెల రోజులు ఎవరికి ఏ రాశుల వారికి బాగుంటుంది, ఏ రాశుల వారికి బలహీనంగా ఉంటుంది, యోగం ఎవరికి బాగుంటుంది అనే విషయాలు మనం విశేషం తెలుసుకుంటాం. ఈ మకరంలోకి ఎప్పుడైతే రవి ప్రవేశిస్తాడో ఆ ప్రవేశించినప్పుడు మేషరాశి వారి దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళకి రాజ్యంలోకి వచ్చింది కాబట్టి అక్కడ నుండి నెల రోజులు అక్కడ ఉన్నప్పుడు రాజ్యము అంటే ప్రొఫెషనల్ ప్లేస్లోని వ్యాపారం అనుకోండి, ఉద్యోగం అనుకోండి, వ్యవహారం ఏదైనప్పటికీ కూడా అందులో ఒక ఎస్టాబ్లిష్మెంట్ కొంచెం బాగా జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. కారణం ఏంటంటే రవి మకరం అంటే 10వ స్థానం కొంత వ్యవసాయ క్షేత్రం అంటారు, కర్మస్థానం అంటాం. సో ఇటువంటి ప్లేస్లో రవి ఎప్పుడైతే వస్తాడో అది శత్రువు యొక్క ఇల్లు అయినప్పటికీ కూడా మేషరాశి వారికి రవి ఒక రకంగా చెప్పంటే పంచమాధిపతి రాజ్యంలోకి వచ్చినట్టు. పంచమము అంటే అష్టైశ్వర్య భోగి భాగ్యాన్ని ఇచ్చేవాడు రాజ్యంలో కూర్చున్నాడు. మనకి ఎవరైతే ధనం ఇస్తున్నాడో వాడు మనకు ఉద్యోగం చేసే ప్లేస్లో కూర్చున్నాడు. అప్పుడు మనకు ఎలా ఉంటుంది, ఆటోమేటిక్గా మనకు ఇచ్చేవాడే అక్కడ కూర్చున్నాడు కాబట్టి వాడు ఆటోమేటిక్గా మనకు ఇస్తాడు ఏదో రకంగా. సో ఇచ్చేది కొంచెం ఎస్టాబ్లిష్ చేసేది సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అలాగే ఇక్కడ రవి అక్కడ ఉండడం లాభం ఎవరికి, ఏ రాశి వారికి అంటే ఒక మేషరాశి వారికి ఒక అద్భుతం అంటే ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా ఒక మంచి ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడనమాట. అలాగే మనం తీసుకున్నప్పుడు ఏంటంటే కన్యారాశి వారికి దీన్ని తీసుకుంటే పంచమ భావంలోకి వెళ్తాడు వాడు. ఏయాది పంచమ స్థానం పొందడం ఒక చూపిస్తుందన్నమాట. ఈ ఎప్పుడైతే పంచమ భావంలోకి వెళ్తాడో పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు కొంతవరకు వాళ్ళకి ఎస్టాబ్లిష్ చేయడానికి, పిల్లలకు కావాల్సిన ఏర్పాటు చేయడానికి, పిల్లలకి మీకు మధ్య రిలేషన్ డెవలప్ చేయడానికి ఇవన్నిటికీ వాడు చక్కగా ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. అక్కడ నెల రోజులు పిల్లల ద్వారా వాళ్ళకి ఏమైనా బెనిఫిట్స్ ఇవ్వాలా అనుకుంటే ఆ బెనిఫిట్స్కి అనుకూలంగా చూపిస్తారు. వాళ్ళని ఎక్కడికైనా పంపించాలి విదేశాలకి అంటే దానికి కావాల్సిన అనుకూలమైన వాతావరణం అది క్రియేట్ చేయడం, ఇవన్నీ ఫైనాన్షియల్గా ఎస్టాబ్లిష్ చేయడము, వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేయడం, ఇవన్నీ పిల్లలకి కావాల్సిన ఏర్పాట్లని మనకి అక్కడ చూపిస్తారన్నమాట. అలాగే వృశ్చిక రాశి వారికి మనం తీసుకుంటే వృషి వారసు విక్రమ స్థానంలోకి వచ్చినట్టు అవుతుంది. విక్రమం అనేది మోర్ డైనమిక్, మోర్ సక్సెస్ అంటే ధైర్య సాహసే లక్ష్మి. ఇలాంటప్పుడు ఏదైనా ఒక ధైర్యమైన యాక్టివిటీ ఏమైనా తీసుకుంటే డైనమిక్గాను, అది వ్యాపారం అనుకోండి, వ్యవహారం అనుకోండి, ఏదైనా అడ్వెంచర్స్ అనుకోండి, ఏదైనా బిజినెస్ అనుకోండి, పార్ట్నర్షిప్ బిజినెస్ అనుకోండి, ఇట్లాగా షేర్స్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అనుకోండి, ఇది మళ్ళీ డిపెండ్స్ అపాన్ యువర్ దశ అంతర్దశ అనుకోండి. సో దాన్ని బేస్ చేసుకుని ఎప్పుడైనా అక్కడ ఉన్నప్పుడు కానీ కొంత నిర్ణయం తీసుకోగలిగితే అది కొంత పాజిటివ్గా డైనమిక్గా ఒక సక్సెస్ తీసుకురావడానికి ఉపయోగపడుతుందన్నమాట. సో ఈ రకంగా మనకి ఏంటంటే ఈ రవి అక్కడ ఉండడం వలన మేషరాశి వారికి, కన్యారాశి వారికి, అలాగే వృశ్చిక రాశి వారికి ఒక పాజిటివ్ సెన్స్ తీసుకొచ్చి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుందన్నమాట. అలాగే ఏంటంటే ఒక స్టేటస్, ఒక గ్రోత్ ఇవన్నీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుందన్నమాట. అలాగే ఇదే రవి అక్కడ ఉండడం వలన వృషభానికి ఏం చేస్తున్నాడు, 9వ ఇంట్లోకి వచ్చి కూర్చున్నాడు. శని గారి యొక్క స్థానంలో వచ్చి కూర్చున్నాడు. కూర్చోవడం వల్ల ఏంటవుతుందంటే అక్కడ రవి శని ఇంట్లో కూర్చోవడము, వృషభానికి శని రాజ్యోకారకుడు అవడము, అటువంటి శని ఇంట్లో రవి కూర్చోవడము. సో ఇవన్నీ ఏం చూపిస్తాయంటే కొంతవరకు ఏంటంటే రిలేషన్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్ దగ్గర కొంచెం డిస్టర్బెన్స్గా కనబడుతుంటాయి అన్నమాట. ఈ చెప్పింది ఆయనకి నచ్చదు, ఆయన చెప్పేది నచ్చక కొంచెం డిస్టర్బెన్స్ చేసుకుంటుంది. దానివల్ల ఏంటంటే కొంచెం మానసిక ఒత్తిడి, గ్రోత్ లెవెల్స్ కొంత బలహీనపడడం, విదేశాలకి చదువుకునే విద్యార్థులకి కొంచెం ఆ చదువు మీద ఆసక్తి తగ్గడము, అలాగే లక్ అన్ఫేవర్గా ఉండడం, చిన్న పిసరు ఇవన్నీ మనకు వృషభానికి కనిపించవచ్చు. అలాగే మిథునంకి వచ్చేసరికి హెల్త్ ఇష్యూస్ మీద చూపిస్తాం. అంటే ఇవన్నీ నెగిటివ్ పాయింట్స్ అన్నమాట. హెల్త్ ఇష్యూస్ మీద కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం మనం మిథున రాశిలో వాళ్ళు అష్టమంలోకి ఎప్పుడైతే రవి వెళ్ళాడు కొంత మకర రాశిలో ప్రవేశించగానే హెల్త్ని చెకప్ చేసుకోవడానికి అక్కడ 1 month ఉంటాడు అనుకోండి. బట్ ఏదైనా పూర్వాశ్రమంలో ఉన్న చిన్న చిన్న రోగాలు ఏమి ఉంటే అది కొంత బయటపడడానికి అవకాశం ఉంటుందన్నమాట. దాన్ని మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్నమాట. అలాగే కర్కాటకం 7వ భావంలోనే వచ్చే కూర్చున్నాడు కాబట్టి రిలేషన్ వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి, లేకపోతే లవర్స్ మధ్య రిలేషన్ అనుకోండి, అలాగే ఇప్పుడు లివింగ్ టుగెదర్ అని వేళ రేపు అంటున్నారు, అందులో ఉండే రిలేషన్షిప్ అనుకోండి, ఏదైనప్పటికీ అది కొంచెం స్పాయిల్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. సో దాన్ని ముందే ప్రిపేర్ అయ్యి ఉండవలసిన అవసరం ఎంత ఉంటుంది. 1 month కదా మనం ఒక అండర్స్టాండింగ్ చేసుకుందాం అనుకుంటే ఏ బాధ లేదు. బట్ లేకపోతే మాత్రం ఇట్ ఈస్ ఏ నెగిటివ్ ఎనర్జీ ఫర్ ది మనకు కర్కాటక రాశి వారికి చెప్పచ్చు పట. అలాగే సింహం దగ్గరికి వచ్చినప్పుడు ఏంటవుతుందంటే ఇది 6th house మనకు ఆరోగ్యం మీద చూపిస్తాడు.
మనకు బేసిక్గా ఫండమెంటల్గా మనం తీసుకుంటే మనకు మెడికల్ ట్రీట్మెంట్స్లోకి వెళ్తే మనకు కొన్ని రిపోర్ట్స్ ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, ఇలా కనబడుతుంటాయి అన్నమాట. ఇవన్నీ చూపించి ఇస్తాడు రవి అక్కడ ఉండడం వలన సింహరాశి వారికి. అలాగే తులారాశి వారి దగ్గర వెళ్తున్నప్పుడు రవి అక్కడ ఉంటే డెఫినెట్గా మదర్ అండ్ సన్ రిలేషన్, మదర్ అండ్ డాటర్ రిలేషన్స్ కొంత స్పాయిల్ చేస్తుంటాడు కదా, అక్కడ ఒక బర్నింగ్ ఇష్యూ తీసుకొచ్చి. సో ఇలా మనకి ఏంటంటే ఆ మకరంలో వాడు ప్రవేశించడం అన్నది ఒక రకంగా మంచిది, ఆ చెడు దానికి కొన్ని రాశుల వారికి పాజిటివ్గా ఉంటే కొన్ని రాశుల వారికి నెగిటివ్గా ఉంటుంది. అలాగే మనము ధనురాశికి వెళ్తే కుటుంబ స్థానంలో ఇటువంటి బర్నింగ్ ప్లానెట్ ఎప్పుడైతే వచ్చిందో డెఫినెట్గా కుటుంబంలో చిన్న చిన్న కలహాలు జరగడము, అన్నదమ్ములు అక్కచెల్లెల మధ్య ప్రాబ్లమ్స్ రావడము, ఇవన్నీ అలాగే ధనపరంగా కొంత నష్టం జరగడము, అలాగే మనకున్న వాల్యూస్ వాక్చాతుర్యంలో కొంత బలహీనపడ్డాము, మనం చేసే ప్రొఫెషన్లో కూడా కొంతవరకు నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవ్వడము, వాళ్ళు మనల్ని అవాయిడ్ చేయడము, మన ఉద్యోగాలు కొంచెం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రావడం వ్యాపారంలో, ఇవన్నీ ధనురాశిలో చూపిస్తారు. అంటే నెగిటివ్ ఎనర్జీ అన్నమాట. అదే మకరంలో రాశి వారికి, కుంభరాశి వారికి ఇంకా మనం చెప్పనక్కడ, ఎందుకంటే రాశిలో రవి ఉన్నాడు కదా, అగ్నితత్వం, బర్నింగ్ ఇష్యూస్ ఎలాగో ఉంటాయి. అది కొంతవరకు తెలియకుండానే మన కోపము, మన యొక్క ఆవేశం మనకు ఎంతో కొంత బర్న్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది మకర రాశిలో వాళ్ళకి. అలాగే మనకు కుంభరాశి దగ్గరకు వచ్చినమాట 100% కుంభరాశికి లాసెస్ చూపిస్తాడు, తెలియకుండా బర్న్ చేసేస్తుంటాడు, వచ్చిన ఆదాయాన్ని బర్న్ చేసి డెఫినెట్గా ఆల్రెడీ వెళ్ళిన విషయంతో వాళ్ళు బాధపడుతుంటారు. దాంట్లో మకరంలో రవి వచ్చాడంటే తందానంటే తందన్నట్టుగా రవి అగ్నితత్వం కాదు బర్న్ చేస్తాడు, ఎక్స్పెండిచర్ పనికిరాని ఎక్స్పెండిచర్లు చేస్తుంటాడు, ఫాల్స్ ఇష్యూ ప్రెస్టేజ్ ఇష్యూ మీద వెళ్ళి ఎక్స్పెండిచర్ తీసుకొస్తుంటాడు. అలాగే మనకు మీనంలోకి వెళ్తే మీనం వాళ్ళకి మాత్రం అన్ని రకాలుగా అక్కడ రావడం వల్ల బెస్ట్ బెనిఫిట్ ఎవరంటే మీనం అండ్ మేషం. మీనరాశి వారికి ఎన్ని దోషాలను అధిగమించి ఆ 1 మంత్లోనే సమ్ ప్రాఫిటబుల్ మూమెంట్స్ ఇస్తాడు. స్టేటస్ చేంజెస్ ఇవన్నీ మకరంలో ప్రవేశించిన తర్వాత గుడ్ న్యూ ఓపెనింగ్స్, ట్రాన్స్ఫర్స్ అనుకోండి, ప్రమోషన్స్ అంటే ఇంక్రిమెంట్స్ అనుకోండి, రకరకాలుగా ఆ మకరంలో ఏకాదశంలో రవి ఉంటే కోటి దోషాలు పోతాయంటారు. అలాగే ఏకాదశంలో రవి వచ్చాడు కాబట్టి పూర్వాశ్రమంలో చేసిన మిస్టేక్స్ కూడా కరెక్షన్ అవ్వడము, ఇట్లా రకరకాలుగా మీనరాశి వారికి ఒక పాజిటివ్గా ఇస్తారన్నమాట. సో మనకి ఏం కనబడుతుందో అల్టిమేట్గా చూసుకుంటే మీనరాశి వారికి, మేషరాశి వారికి, అలాగే మనము తీసుకుంటే కన్యారాశి వారికి, వృశ్చిక రాశి వారికి, ఈ 4 రాశి వారికి కొంత పాజిటివ్గానే పనిచేస్తున్నాయి. మిగిలిన అన్ని రాశుల వారికి కూడా ఏదో ఒక డెఫిసిటీ అని ఒక డిస్టర్బెన్స్, ఒక ఇబ్బంది చూపిస్తుంది. కాబట్టి మకరంలో రవి ప్రవేశించగానే మొట్టమొదటి చేసుకోవాలంటే అక్కడ నుండి మీకు ఎండాకాలం ఆరంభమైనట్టే సూర్యోదయం అనేది కొంత తొందరగా అవుతుంటుంది. ఇక్కడ మకర సంక్రాంతి నుండి మనకు వెలుతురు ఎక్కువ కనబడుతుంటుంది, స్లోగా పెరుగుతుంటుంది. సో అక్కడ నుండి సూర్యోదయ కాలం కంటే ముందే లేవడము, ఆ నెల రోజులు మకరంలో ప్రవేశించిన తర్వాత కొంచెం తొందరగా లేచి సున్నామూర్తికి అగ్నిప్రదానం చేయడము, నమస్కారం చేసుకోవడం, సూర్య స్తోత్రం చదువుకోవడం, ఇవన్నీ ఏంటంటే ఒక పాజిటివ్ సైన్ తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. ఎవరికి ఏ గ్రహాలు ఏ రాశుల వారికి అయితే ఇబ్బంది ఉందని చెప్పుకున్నామో వాళ్ళందరూ ఇది చేసుకోక తప్పదు. ఎవరికైతే యోగం ఉందో వాళ్ళు చేసుకోవాలి అదే సూర్యనారాయణమూర్తికి. ఎందుకంటే అదొక డివిజన్, మకరంలో ప్రవేశించిన తర్వాత ఒక పాజిటివ్ ఇవ్వడం అనేది మంచిది. అంటే ఒక కాంతి ఎక్కువ పెరుగుతుంది, అక్కడ నుండి సూర్యకాంతి ఎక్కువ పెరుగుతుంది, మొత్తం విశ్వమంతటికి స్లోగా పెరుగుతూ వస్తుందన్నమాట. ఎనీ ప్లేస్ ఇన్ ద వరల్డ్ అనమాట. డే లైట్ విల్ బి మోర్ దెన్ నైట్ కంటే డే బాగుంటుంది అనమాట. సో అంచేత ఏంటంటే ఇక్కడికి సూర్యనారాయణమూర్తికి ఎంత మనం ఆరాధన చేసుకుంటూ వెళ్తే ఇండివిజువల్గా కూడాను హెల్త్, వెల్త్ రెండు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ విధంగా చేసుకోండి. మకరం నెల రోజులు డెఫినెట్గా దాని యొక్క ఇంపాక్ట్ అనేది నెక్స్ట్ కమింగ్ 1 మంత్ 2 మంత్స్లో మీకు బాగా కనబడడానికి అవకాశం ఉంటుంది. అందరికీ కొంత రాజయోగము, కొంత అవయోగం నుండి బయటపడడానికి కూడా అవకాశాలు ఉంటాయని చెప్పడానికి అవకాశం ఉంటుంది. శుభం బియాద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.